తెలుగు జవాను వీరమరణం. పాక్తో పోరాడుతూ అమరుడైన ఏపీకి చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ ఆపరేషన్ సింధూర్ కోసం జమ్మూ సరిహద్దులకు అంతకుముందే తల్లిదండ్రులతో ఫోన్లో కబుర్లు. తర్వాత గంటల వ్యవధిలోనే అమరుడైన మురళీ జవాన్ కుటుంబానికి సీఎం చంద్రబాబు పరామర్శ, 5 లక్షల సాయం. నేడు శ్రీ సత్యసాయి జిల్లా కల్లితండాకు మురళీ భౌతిక కాయం వెళ్ళబోతా ఉన్నది. సో ఏదైనా కానీ నిజంగా ఒక బాధాకరమైనటువంటి వార్తగానే చెప్పుకోవచ్చు. ఒక కొడుకు ఆర్మీలోకి వెళ్ళి ఆర్మీలో ఎట్టి పరిస్థితుల్లో దేశ రక్షణలో ఒకరోజైనా కానీ భాగస్వామి కావాలన్నటువంటి తన చిన్నప్పటి నుంచి కోరిక అని చెప్పేసి స్నేహితులు కూడా చెబుతా ఉన్నారు. నిన్న జరిగినటువంటి ఆ ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు అయితే నిజంగా వాళ్ళు ఏడుస్తూ ఉంటే దుఃఖం వస్తూ ఉంది. ఒకడే కొడుకట. సో అయినా నిజంగా దేశం కోసం ఆ తల్లిదండ్రులు కూడా సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో దేశం కోసం అటువంటి ఒక వీరుని కన్నటువంటి ఆ తల్లిదండ్రులకి హ్యాట్స్ ఆఫ్. పాక్ సైనికులతో వీరోచితంగా పోరాడుతూ అమరుడైన అగ్నివీర్ మురళీ నాయక్ వీర జవాన్ కుటుంబానికి పరామర్శించినట ఏపీ సీఎం చంద్రబాబు. జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాను మురళీ నాయక్ వీరమరణం పొందారు. దేశ రక్షణకు సేవలందిస్తూ పాక్ జవాన్ల తూటాలకు బలయ్యారు. సరిహద్దుల్లో హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో ఆయన మృతి చెందినట్లు శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఆర్మీ క్యాంప్ అధికారులు సమాచారం అందించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ 2022లో నవంబర్లో అగ్నివీర్లో ఉద్యోగం సాధించి మొత్తానికైతే తెలుగు జవాను వీరమరణం సంబంధించినటువంటి అన్ని పత్రికలు సైతం కూడా ప్రధానంగా ఆ వార్తను కూడా ప్రచురించడం జరిగింది. పాక్ సైనికులతో వీరోచితంగా పోరాడుతూ అమరుడైన అగ్నివీర్ మురళీ నాయక్ వీర జవాను కుటుంబానికి ఏపీ సీఎం చంద్రబాబు పరామర్శ. జమ్మూ కాశ్మీర్లో తెలుగు జవాను మురళీ నాయక్ వీరమరణం పొందారు. దేశ రక్షణకు సేవలందిస్తూ పాక్ జవాన్ల తూటాలకు బలయ్యారు. సరిహద్దుల్లో హోరాహోరీగా జరిగిన కాల్పుల్లో ఆయన మృతి చెందినట్లు శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులకు ఆర్మీ క్యాంప్ అధికారులు సమాచారం అందించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ 2022 నవంబర్లో అగ్నివీర్లో ఉద్యోగం సాధించి నాసిక్లో శిక్షణ తీసుకున్నారు. అస్సాంలో విధుల్లో ఉంటున్న ఆయన్ను ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులకు పిలిచారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో రాజౌరి సెక్టార్లోని ఎల్ఓసి వద్ద పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. వారికి తగిన బుద్ధి చెప్పడానికి భారత్ కూడా ఎదురు కాల్పులు ప్రారంభించింది. యుద్ధ రంగంలో విరోచితంగా పోరాడుతున్న మురళీ నాయక్కు పాక్ సైనికుల తూటాలు తగలడంతో తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం విమానంలో ఢిల్లీకి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే వీరమరణం పొందినట్లు తెలిసింది. ఒకగానొక కుమారుడు ఇక లేడన్న విషయం తెలుసుకుని తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. మురళీ నాయక్ భౌతిక కాయాన్ని శనివారం కల్లితండాకు తీసుకురానున్నారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వం లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఇక పేద కుటుంబం నుంచి గడ్డం తండా పంచాయతీ పరిధిలోని కల్లితండాకు చెందిన శ్రీరామ్ నాయక్, జ్యోతిబాయి దంపతులకు మురళీ నాయక్ ఒకరి సంతానం. వీరికి తాండాలో 1.5 ఎకరం పొలం ఉంది. వ్యవసాయ పనులు ఉన్నప్పుడు తాండాలో ఉంటారు. మురళీ నాయక్ గురువారం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడిగారు. తర్వాత 9 గంటల సమయంలో స్నేహితుడు వినోద్ నాయక్కి ఫోన్ చేశారు. సరిహద్దుల్లో భీకర పోరు సాగుతుందని అక్కడి పరిస్థితిని వివరించారు. నా గురించి భయం లేదు కానీ అమ్మ నాన్నలపైనే బెంగ. నాకు ఏదైనా జరగరానిది జరిగితే వారిని బాగా చూసుకో అని కోరారు. ఈ రాత్రి గట్టెక్కితే తనకు పునర్జన్మే అన్నాడని వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కరోజైనా ఆర్మీలో చేయాలని. అగ్నివీర్ శిక్షణకు వెళ్లే సమయంలో మురళీ నాయక్ను తల్లిదండ్రులు వారించారు. ఈ ఉద్యోగం వద్దని మరొకటి చూసుకోవాలని వారు ఎంత చెప్పినా మురళి ఒప్పుకోలేదు. ఒక్కరోజైనా ఆర్మీలో పనిచేయాలని ఉంది అని తన సంకల్పాన్ని తల్లిదండ్రులకు వివరించి ఒప్పించాడని అతని స్నేహితులు రాజశేఖర్, బాలు, రాజ్ కుమార్ గుర్తు చేసుకున్నారు. అనంతపురం జిల్లా పర్యటనకు శుక్రవారం వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు పుట్టపర్తి విమానాశ్రయంలో దిగిన వెంటనే మురళీ నాయక్ వీరమరణం గురించి తెలుసుకున్నారు. వెంటనే తాండాకు వెళ్లి వీర జవాను కుటుంబానికి ధైర్యం చెప్పాలని మంత్రి సవితను ఆదేశించారు. దీంతో ఆమె కల్లితండాకు వెళ్లి మురళీ తల్లిదండ్రులను ఓదార్చారు. ఆ కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. దేశం కోసం మీ బిడ్డ ప్రాణం త్యాగం చేశారు. ఆ త్యాగం ఊరికే పోదు. మేమందరం మీ వెంట ఉంటాం, ధైర్యంగా ఉండండి అని మురళీ నాయక్ తల్లిదండ్రులను సీఎం చంద్రబాబు ఫోన్లో ఓదార్చారు. మురళీ నాయక్ విగ్రహాన్ని గోరంట్ల సర్కిల్లో ఏర్పాటు చేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఎంతో గర్వంగా ఉంది. తనకు ఒక్కడే కుమారుడని అయినా దేశం కోసం వీరమరణం పొందడం ఎంతో గర్వంగా ఉందని మురళీ నాయక్ తండ్రి శ్రీరామ నాయక్ అన్నారు. చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేయాలని చెప్పేవాడని ఆఖరికి దేశం కోసమే ప్రాణాలు అర్పించాడని అన్నారు. జై హింద్, జై హింద్, జై భారత్ అని ఉద్వేగంగా అన్నారు. 20 రోజుల క్రితం కూడా
ముంబై వచ్చి తమతో మాట్లాడి వెళ్ళాడని గురువారం రాత్రి కూడా ఫోన్లో మాట్లాడారని తెలిపారు. మురళీ నాయక్కు సీఎం రేవంత్, కేంద్ర మంత్రులు నివాళులర్పించారు. ఉగ్రవాదులను పోరాడి అసలు బాసిన వీర జవాన్ మురళీ నాయక్ను సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జవాను తండ్రి శ్రీరామ్ నాయక్తో బండి సంజయ్ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. అమరుల కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం తరపున అండగా ఉంటామంటూ హామీ ఇచ్చారు. సో ఒక పక్కన వీర జవాను శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులతోటి వీర జవాను మురళీ నాయక్ సంబంధించినటువంటి ఒక ఫోటోను అయితే చూసుకోవచ్చు. ఒక పక్కన ఆర్మీలో చాలామంది గతంలో దేశ సేవ మిగతా ఉన్నటువంటి ఆర్మీలకు వెళ్ళాలంటే కొంత భయపడేది కావచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి యువత యుద్ధం అంటే మన సంబంధించినటువంటి దేశంలోకి వేరే ఉగ్రవాదులు వేరే దేశం వాళ్ళు చొచ్చుకొస్తానంటే ఒక్కొక్కరి రక్తం అంతా ఉడుకుతూ ఉంది. చాలామంది ఆర్మీలోకి వెళ్ళాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో దేశం కోసం ఖచ్చితంగా ప్రాణాలు విడిసేందుకైనా సిద్ధం అంటూ ఇప్పుడున్నటువంటి యువత చాలా మార్పులు వచ్చింది. అగ్నివీరుతో ఉద్యోగాలు సంబంధించినటువంటి ఆర్మీలోకి వెళ్ళేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో 2022లో ఆయనకు ఆర్మీలో అగ్నివీర్కు సంబంధించినటువంటి దాంట్లో రిక్రూట్మెంట్లో భాగంగా ఆయనకు ఉద్యోగం వచ్చింది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూర్లో వాళ్ళ అవసరం ఉంది కాబట్టి పాక్ భారత్ సరిహద్దుల్లోకి రావాలంటూ పిలుపునివ్వడం, దాని తర్వాత మురళీ నాయక్ అక్కడికి వెళ్ళడం, సో విరాచితంగా పోరాడి శత్రువులతోటి చివరికి ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి సంఘటన. అయినప్పటికీ కూడా నేను గర్విస్తూ ఉన్నాను భారతమాత కోసం, భారత గడ్డ కోసం నా బిడ్డ ప్రాణాలు వదిలిపోవడం నాకు గర్వంగానే ఉంది. అయినప్పటికీ ఒకగానొక కొడుకు పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమాభిమానాలను ఖచ్చితంగా కూడా తల్లిదండ్రులకి తీరినటువంటి లోటు అయినప్పటికీ అది కన్ఫామ్గా ఆయన చేసినటువంటి త్యాగం కావచ్చు, మనకున్నటువంటి భారత్లో ఉన్నటువంటి పౌరులను రక్షించడమే ధ్యేయంగా వాళ్ళు పోరాడుతున్నటువంటి ధైర్య సాహసాలకి ఖచ్చితంగా ఆర్మీకి సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన నిన్న చనిపోవడం జరిగింది. ఈరోజు అంత్యక్రియలు చేస్తారట సొంత గ్రామంలో.